Welcome to Aurora IAS Academy. So today in this session, we are going to discuss about the UPSC CSAT paper. Okay, mostly about quantum reasoning, but we will see about how the pattern of the question will be there and everything in this CSAT paper. మనం ఈ CSAT పేపర్లో ఎట్లా ఉంటుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఓవర్ ద ఇయర్స్ ఎట్లా చేంజ్ అయింది, ఈ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ మనం దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవి మనం కొన్ని చూద్దామండి. రైట్, ఇప్పటి వరకు మీకు ఆల్రెడీ కొన్ని సెషన్స్ జరిగాయి. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 1 గురించి, ఆ సబ్జెక్ట్స్ ఏంటివి, రైట్, వీటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం పేపర్ 2 చూద్దామండి. ఈ పేపర్ 2 వచ్చేసి మనకి క్వాలిఫైయింగ్ పేపర్. ఓకే, క్వాలిఫైయింగ్ పేపర్, జస్ట్ మనం క్వాలిఫై అయితే చాలు, ఇది క్వాలిఫైయింగ్ పేపర్. ఓకే, సో జిఎస్ పేపర్ 1 అంటారు, పేపర్ 2 వచ్చేసి CSAT పేపర్ అంటారండి. ఓకే, సో వెన్ ఇట్ కమ్స్ టు ది CSAT, so we will have 80 questions in total, which should be answered in some 2 hours of time. 80 questions ఉంటాయి మనకి, 2 hours టైంలో మనం వాటిని ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. రైట్, సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి మనకి 2.5 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంటుందండి. 2.5 మార్క్ వెయిటేజ్ ఉంటుంది. రైట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అది తప్పుగా పెడితే 1/3 ఆఫ్ ది మార్క్ రెడ్యూస్ అవుతుంది. 1/3 అంటే అప్రాక్సిమేట్గా మనకి ఏమవుతుంది, ఇట్ విల్ బి సమ్ -0.833 సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇది మనకి నెగిటివ్ మార్కింగ్, కరెక్ట్గా మార్క్ చేస్తే 2.5 మార్క్స్ వస్తాయి. రైట్, సో మొత్తం ఈ 80 క్వశ్చన్స్లో మనము క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి 66 మార్క్స్. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 66 మార్క్స్, అంటే నీకు 66 మార్క్స్ కానీ వస్తే మనం ఆ పేపర్ని క్లియర్ చేసినట్టు. సో దట్ మీన్స్ హియర్ వీ నీడ్ టు స్కోర్ ఏ మినిమమ్ ఆఫ్ 66 మార్క్స్. Now, to get the 66 marks, let us make a general analysis. ఒకసారి మనం ఒక జనరల్గా చూద్దాం అసలు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకి 66 మార్క్స్ వస్తాయో. ఫర్ ఎగ్జాంపుల్ 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినాను అనుకోండి నేను. అజ్యూమ్ ఆల్ ఆర్ కరెక్ట్. ఫర్ టైమింగ్ అజ్యూమ్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ ఐ హ్యావ్ అటెంప్టెడ్ ఆర్ కరెక్ట్. సో 20 into 2.5, వాట్ ఇట్ స్కోర్స్ టు 50, రైట్? ఈజ్ ఇట్ సఫిషియంట్ టు గెట్ 66 మార్క్స్? నో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume 30 questions. I marked 30 questions. Now 30 questions means all are correct, so this will account to how much for me? 75 marks. That means it will be cleared. The paper will get cleared if I score 75 marks. ఒకవేళ నాకు 75 మార్క్స్ వచ్చిందంటే అది మనకి క్లియర్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ విత్ దిస్ పేపర్? అసలు మేజర్గా ప్రాబ్లం ఏమొస్తుంది ఈ పేపర్తోని? అసలు ఎందుకు ఈ 66 మార్క్స్ కూడా స్కోర్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు? See, most of the students are failing to score this 66 mark in this CSAT paper. వై, వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? మనం ఒకసారి చూద్దాం, అనాలిసిస్ చేద్దాం జనరల్గా అసలు మన అబ్జర్వేషన్. సో అంటే నువ్వేం చేయాలి, మినిమం 30 క్వశ్చన్స్ అండ్ రిమెంబర్ దిస్ ఈజ్ విత్ 100% అక్యురసీ. అంటే మనం మార్క్ చేసిన ప్రతి క్వశ్చన్ కూడా కాసేపు కరెక్టే అనుకుంటే నేను మినిమంగా ఎన్ని సేఫ్ సైడ్ ఉండాలంటే ఎన్ని అటెంప్ట్ చేయాలి, 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో మనం 100% అక్యురసీతో అటెంప్ట్ చేస్తామా? అదొక బెనిఫిట్ ఆఫ్ డౌట్. మళ్ళీ మనం 100% అంటే పెట్టిన ప్రతి క్వశ్చన్ మనకు కరెక్ట్ అవుతుందని మనం గ్యారంటీ ఇవ్వలేం కదండి. సో వీ షుడ్ మార్క్ ఏ మినిమమ్ ఆఫ్ సమ్ 40 to 45 క్వశ్చన్స్. ఒక 40 to 45 క్వశ్చన్స్ మనం ఫీల్ అయ్యేది ఏమంటే అవి కరెక్ట్ అని ఫీల్ అయ్యేటట్టు అటెంప్ట్ చేయాలి, ఏదో ర్యాండమ్గా అటెంప్ట్ చేసేది కాదు. అప్పుడు ఏమైతే అంటే ఇందులో ఒక 5 to 10 తప్పుగా వెళ్ళిపోయినా కానీ మనం ఈజీగా పేపర్ అనేది క్లియర్ చేస్తాం. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం ఎన్ని క్వశ్చన్స్? 80 క్వశ్చన్స్. మొత్తంగా మనకి పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 80 క్వశ్చన్స్. ఇన్ దట్ యూ నీడ్ టు అటెంప్ట్ హౌ మచ్? 40 to 45 క్వశ్చన్స్. దట్ మీన్స్ ఇన్ ద గివెన్ 2 hours ఆఫ్ టైమ్ యూ నీడ్ టు అటెంప్ట్ వాట్? జస్ట్ 50% ఆఫ్ క్వశ్చన్స్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ థింక్ దట్ ఓకే ఎనీవే జస్ట్ 50% ఆఫ్ క్వశ్చన్స్ వీ విల్ క్లియర్ ఇట్ వెరీ ఈజీలీ. అండ్ వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్ విచ్ వీ విల్ హ్యావ్ ఇన్ దిస్ పేపర్? Generally means we will have reading comprehension, quant and reasoning. We will call also this as general mental ability or quant and reasoning. Reading comprehension and quant and reasoning. Now, so this paper is just qualifying in nature. That means if you score 66 mark, same value. If you score 120 marks also, it will be of same value. That means what you should keep in your mind is, don't try to solve each and every question.
try to solve at least 50% of questions with about 90 to 95% of accuracy. Okay, attempting all the 100 questions, 80 questions is not a wise idea. We should attempt some 40 to 50 questions, some 40 to 50 questions with some 90% accuracy. Here the important thing for us is not about the number of questions which you are attempting. Here the most important thing is about the accuracy. అంటే ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాము మనము దీంట్లో అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదండి. మీకు జిఎస్ పేపర్లో స్కోరింగ్ ఇంపార్టెంట్, ఓకే, బట్ అండ్ అక్కడ స్కోర్ ఎంత చేయాలో కూడా మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. జిఎస్ పేపర్ 1 ఉందండి, ఇయర్ ఆన్ ఇయర్ ద కట్ ఆఫ్ విల్ చేంజ్, రైట్? ఎవ్రీ ఇయర్ ద కట్ ఆఫ్ విల్ చేంజ్. అంటే మనం అక్కడ ఒక ఫిక్స్డ్ బార్ అనేది పెట్టుకోలేము. అంటే నాకు ఇన్ని మార్క్స్ రావాలి ఖచ్చితంగా, ఇన్ని వస్తేనే క్వాలిఫై అవుతాను నేను పేపర్ 1లో, ఇట్లాంటిది ఏమైనా పెట్టుకుంటామా మనం? జనరల్గా అట్లాంటిది ఉండదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. ఒకసారి పెరగొచ్చు, ఒక్కోసారి తగ్గొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ పేపర్. బట్ మనకి సీసాట్ పేపర్కి వచ్చేసరికి ఏమంటే మనకు ముందే తెలుసు, వీ నో ప్రియర్లీ దట్ 66 మార్క్స్ ఈజ్ ఎనఫ్. నాకు ముందే తెలిసింది 66 మార్క్స్ వస్తే చాలు అని ఒకటి ముందే తెలుసు మనకు ఆ బేస్. అంటే నువ్వేం చేయాలి, ఫస్టే స్ట్రాటజీ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి ఆ 66 మార్క్స్ని స్కోర్ చేసేటందుకు. దెన్ ఇట్ విల్ బీ ఈజీ టు క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, అసలు ఈ పేపర్ ఎవాల్యుయేషన్ కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ సీసాట్ పేపరే ఎవాల్యుయేట్ చేస్తారండి. జనరల్గా చెప్తున్నాను, సీసాట్లో కానీ నీకు 66 క్లియర్ అయినాయంటే దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఎల్స్ నువ్వు ఆ జిఎస్లో 200కి 120 తెచ్చుకున్నా నో యూస్ ఇఫ్ యూ గెట్ లెస్ దాన్ 66. ఇందులో నీకు 66 మార్క్స్ రాలేదనుకోండి, మీకు అప్పుడు అందులో 120, 150 ఎంత వచ్చినా అని వేస్టే. ఇందులో మినిమం 66 మార్క్ అనేది కంపల్సరీ క్రాస్ అవ్వాలి. మనకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏమవుతున్నాయంటే వాళ్ళు నిజంగా జిఎస్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి 66 మార్క్స్ రావడానికి ఇబ్బంది అవుతుంది. ముందే తెలుసు కట్ ఆఫ్ ఎంతో తెలుసు, ఏం కాన్సెప్ట్స్ తెలుసు జనరల్గా, బట్ స్టిల్ ఎందుకు ఆ 66 మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారు? దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ విచ్ వీ నీడ్ టు అడ్రస్ నౌ. ఓకే, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్లియర్ దిస్ పేపర్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీసాట్ పేపర్ ఇన్ క్వాలిఫైయింగ్ ప్రిలిమ్స్. ఏమవుతున్నది మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ ఇన్ 2020 or 19, అరౌండ్ 2019 ఏమో కట్ ఆఫ్ ఎంతకు వెళ్ళిందండి జిఎస్ పేపర్ 1ది? వాట్ ఈస్ ద కట్ ఆఫ్ ఫర్ జిఎస్ పేపర్ 1? ఇట్ వెంట్ టు అప్రాక్సిమేట్లీ సమ్ 110, అప్రాక్సిమేట్గా సమ్ 110కి రీచ్ అయిందండి 1920 టైంలో. ఓకే, దెన్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్, ఫ్రమ్ లాస్ట్ 3-4 years ద కట్ ఆఫ్ కేమ్ డౌన్ టు బిట్వీన్ సమ్ 80 to 90. ఈ రేంజ్కి పడిపోయినది కట్ ఆఫ్. ఏది? ప్రిలిమ్స్ కట్ ఆఫ్. ఎందుకంటారు? వాట్ ఈస్ ద రీజన్? ఎవరైనా గమనించారా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? వై ద కట్ ఆఫ్ వాజ్ ఫాలెన్ సడన్లీ? సడన్గా పడిపోయిందండి మన కట్ ఆఫ్. 110 ఇట్లా ఉండేది, మోర్ ఆర్ లెస్ 100± ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మనకి ఏమైందంటే అది జస్ట్ 85± పడిపోయినది. వై? వాట్ ఈస్ ద రీజన్? దాని వెనకాల మేజర్ రీజన్ ఏమంటే మనకు తెలియకుండానే సీసాట్ పేపర్ ఆ రోల్ని ప్లే చేస్తున్నది, ఆ కట్ ఆఫ్ని పడేసినందుకు. ఎట్లా? సీసాట్ పేపర్ లాస్ట్ 3-4 yearsలో ఈ పేపర్ని మనకి అరౌండ్ 2011-12 ఆ టైంలో నుంచి ఇంట్రొడ్యూస్ చేసినారు, అప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు. బట్ లాస్ట్ 3-4 yearsలో మీరు లాస్ట్ 10 years అంటే బిఫోర్ 2020 అనుకుందాం కాసేపు, అండ్ ఆఫ్టర్ 2020 కంప్లీట్గా ప్యాటర్న్ అనేది చేంజ్ అయిందండి సీసాట్ది. ఓకే, సో ఆఫ్టర్ 2020 ద స్టాండర్డ్ ఆఫ్ సీసాట్ పేపర్, సీసాట్ స్టాండర్డ్ అనేది డ్రాస్టిక్గా పెంచుకుంటూ వచ్చాడు. ఓకే, ద స్టాండర్డ్ ఆఫ్ సీసాట్ పేపర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ significantly. Okay, because of that reason the GS paper 1 cutoff came down to 80 to 90 range. The major reason, the key role was played by CSAT paper. Most of the students who are really good in GS, they were not able to clear this CSAT paper. Because of that reason, this entire cutoff came down to an average of 85. ఓకే, సో అందుకోసం చెప్తున్నానండి, సీసాట్ పేపర్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపరే, ఎస్ యాక్సెప్టెడ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్లేయింగ్ వెరీ 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 కీ రోల్ ఇన్ క్లియరింగ్ ద ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ క్లియర్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా మనకి ఈ సీసాట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మనందరికీ తెలుసు క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ఖచ్చితంగా మనకి ఇంగ్లీష్
అండ్ హిందీలోనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనకి సీసాట్ పేపర్ అనేది ఉంది. ఓకే, సో దానివల్ల ఏమైపోయిందంటే స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఎవరైతే కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారో ఆ టర్మినాలజీ అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సీసాట్లో ఇంతకుముందుకు ఎట్లా ఇచ్చేవాళ్ళంటే మనకు చూద్దాం తర్వాతకి ప్యాటర్న్ ఎట్లుంటుంది అనేది కూడా ఒకటి అనాలిసిస్ చేద్దాం. ఇంతకుముందు ఎలా వచ్చిందంటే ఫార్ములా వేస్తే ఆన్సర్ వచ్చేలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ని స్టాండర్డ్ పెంచడం అంటే ఏం లేదండి, అవే కాన్సెప్ట్స్, కొత్తగా ఏమి వాళ్ళు కాన్సెప్ట్స్ యాడ్ ఆన్ చేయలేదు. బట్ వే ఆఫ్ క్వశ్చన్ అనేది చేంజ్ చేసినారు. ఎర్లియర్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్. దే స్టార్టెడ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఎనాలిసిస్. బికాస్ ఆఫ్ దట్ obviously the student is taking more time and within the given time he is not able to solve the required number of questions. If the same questions are given to the students and if you give them some around half day of time, definitely they will solve all the questions. But in the given time you need to solve the number of questions in the given time. That makes a difference. ఓకే, మీకు ఉత్తిగా ఇచ్చేసి సాల్వ్ చేయమంటే మీరు సాల్వ్ చేస్తారండి. ఒక 3-4 అవర్స్ టైం తీసుకొని నిదానంగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తారు. బట్ మనకు అది ఎగ్జామినేషన్లో ఆ స్కోప్ ఉండదు కదా. వీ విల్ హ్యావ్ వెరీ లిటిల్ టైం. యూ నీడ్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఇన్ ద గివెన్ టైం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ సీసాట్ పేపర్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నదండి ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడానికి. ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వాలనుకున్నారో వాళ్ళకి నో అదర్ చాయిస్, డెఫినెట్గా క్వాలిఫై అవ్వాలి కూడా. సో అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఈ సీసాట్ పేపర్ క్లియర్ చేయాల్సిందే. క్లియర్ చేయాలంటే మనకు ఒక స్ట్రాటజీ ఉండాల్సిందే. ఏదో బ్లైండ్గా వెళ్ళిపోయి మనం నేను సాల్వ్ చేస్తాను అనేసి అనుకోకూడదు. నెక్స్ట్ చూద్దాం, ఈ సీసాట్ పేపర్లో మనకి క్వాంట్ అండ్ రీజనింగ్ రోల్ ఏందో ఒకసారి చూద్దాం. మొత్తం చెప్పాను కదండి, సీసాట్ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను, 80 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను, రైట్. ఇందులో లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చూస్తే ఆన్ అన్ యావరేజ్ 52 questions are asked from quant and reasoning. On an average 52 questions are asked from quant and reasoning and remaining 28 are from reading comprehension. So if you are really lucky, a passage gaani simple terms lo, I mean terminology, even the words which used in the comprehension are also simple. And the number of questions are also very, what I mean to say is, see, if they give you one passage and 2 to 3 questions, that was really good. But what is happening in the recent years means they are giving one passage, a big, very lengthy passage, and they are asking only one question. That means to solve 28 questions, you need to read all the 28 passages. Okay, that is how he is increasing the difficulty. Okay, one thing is that reading comprehension. When it comes to this quant and reasoning, almost 52 questions are from this quant and reasoning. That means what I can say is 2/3 of questions are from this one and 1/3 of questions are from reading comprehension. Now, when it comes to the answers also, see, when it comes to reading comprehension, ఒకవేళ మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్ చూసినారనుకోండి, మీరు ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్ మార్చేసినా ఎక్కడో ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుందండి, అది కరెక్టా రాంగా అనేసి. బట్ మనకి ఇది క్వాంట్ అండ్ రీజనింగ్లో కానీ నువ్వు పర్ఫెక్ట్గా కానీ చేస్తే, ఓకే, ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ పర్ఫెక్ట్లీ, నువ్వు కానీ కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా కానీ చేస్తే డెఫినెట్గా నీకు మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ అనేది వచ్చేటందుకు ఛాన్స్ ఉంటుంది. అంటే మీన్ పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఈజ్ వెరీ వెరీ లెస్ ఇన్ క్వాంట్ అండ్ రీజనింగ్ వెన్ కంపేర్డ్ టు రీడింగ్ కాంప్రిహెన్షన్. రీడింగ్ కాంప్రిహెన్షన్తో కంపేర్ చేస్తే మనకి క్వాంట్ అండ్ రీజనింగ్లో ఎర్రర్ పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటుంది వెన్ యూ నో ద కాన్సెప్ట్స్. అది ఇంపార్టెంట్. ఏదో ఉత్తిగానే క్వాంట్ అండ్ రీజనింగ్ అట్లా కాదండి. సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్, సో ఇది ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ థింగ్, చాలామంది స్టూడెంట్స్ ఒక తప్పు చేస్తారు. ఏంటంటే నేను ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినాను, నేను ఆల్రెడీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఐ మీన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యాను, లేదా స్టేట్ లెవెల్ గ్రూప్ 1 గ్రూప్ 2 పి ఇట్లాంటి కొన్ని, ఇఫ్ యూ ఆర్ గ్రాడ్యుయేషన్, ఒకవేళ గ్రాడ్యుయేషన్ ప్రజెంట్ రన్ అయ్యే వాళ్ళైతే రీసెంట్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఏమంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేసి ఇట్లా ఇస్తున్నారు. దాంట్లో కూడా మీకు క్వాంట్ అండ్ రీజనింగ్ చెప్తున్నా. నేను ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యాను, నాకు క్వాంట్ అండ్ రీజనింగ్ మీద మంచి ఐడియా ఉన్నది, సో నాకు ఇప్పటి నుంచి ఏం ప్రాక్టీస్ అవసరం లేదు, ఐ డోంట్ రిక్వైర్ ప్రాక్టీస్ ఫ్రమ్ ఫస్ట్ డే, నాకు జిఎస్ కావాలి ముందు,
సో జిఎస్ ఫస్ట్ డే నుంచి ప్రాక్టీస్ చేస్తాను, సీసాట్ వచ్చేసరికి లాస్ట్ 2-3 మంత్స్ చేస్తాను అని పెట్టుకునే స్టూడెంట్స్ ఉంటారు. అది ఎట్లా క్వాలిఫైయింగ్ పేపర్ జస్ట్ 66 మార్క్సే. నేను ఆల్రెడీ మస్తు ఎగ్జామ్లకు ప్రిపేర్ అయిపోయినా. సో నేను క్వాంట్ అండ్ రీజనింగ్ అలా ఓకగా చేస్తాను. సీసాట్ పేపర్ లాస్ట్కి చూసుకుందాం అనుకుంటారు. వాట్ విల్ హ్యాపెన్ ఫర్ దోస్ స్టూడెంట్స్? ఐఎమ్ టెలింగ్ ఇట్ వెరీ క్లియర్లీ. ద వే ఆఫ్ క్వశ్చనింగ్ in all the banking, staff selection or all the state level examination is different, and the way of questioning in UPSC is different. There they will ask questions mostly. For example, if they conduct whether it is banking or staff selection or any state level examination, if that examination contains some 100 questions, in that almost 80 questions will be based on formulas. Minimum, I am telling a minimum case. 80 questions will be based on formulas, and only just 20% questions are based on concepts. But when it comes to our UPSC CSAT paper, almost 90% of questions are from concepts only. Okay, 90% of questions are from concepts. Only 10% depends on formulas. This is one thing. That means if you by-hearting only the formulas is not at all sufficient for us to clear the CSAT paper. Okay, definitely you should know the entire concept thoroughly. If they change the question, way of questioning in any other manner also, you should be able to understand it and as well as to solve it. Okay, so you should keep a clear-cut view of each and every concept, then only you can clear this CSAT paper. Learning only the formulas from all the concepts definitely is not going to help you. Okay, this is one thing. Next thing. See, sir, learning concepts and formulas. And next important thing is, students, in this quant and reasoning, actually we will use the word quant and reasoning, but majorly, to be frank, the major role was played in this quant and reasoning was number system. Even the quant topics, what happens is, quant, by seeing the word quant, most of the students think that time and work, time and distance, percentages, profit and loss, all these concepts comes under quant, right? But the questions from that area is very, very less. They are asking hardly some 5 to 6 questions. That's it. And when it comes to the remaining questions, they are asking some around 10 to 12 questions from reasoning. And what about the remaining questions are? They are asking a minimum of 20 to 25 questions which are based on numbers and number system only. So 20 to 25 questions manaki number system ni base cheskone questions adugutunnarandi. Okay, which you have learnt in your 5th standard or 6th standard. ఆ టైంలో మీకు ఉన్న బేసిక్స్ నుంచే క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బట్ అవి ఏంటంటే ట్విస్ట్ అండ్ టర్న్స్తో, ఏదో సింపుల్గా సింగిల్ లైన్ క్వశ్చన్ ఉండదు మనకి. స్టేట్మెంట్ ఓరియంటెడ్ ఉంటాయి, కొన్ని లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. వీ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్, అసెస్ ద క్వశ్చన్ అండ్ దెన్ ఆన్సర్ ఇట్. ఓకే, సో అందుకోసమే చెప్తున్నాను, రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే. ఓకే, వీ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్ ఇన్ దిస్ CSAT పేపర్, హౌ టు ప్రిపేర్ ఫర్ దట్ CSAT పేపర్. ఓకే, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి మనకి ఫస్ట్ నుంచే, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీ షుడ్ హ్యావ్ ఏ ప్లాన్. మీరు ఫస్ట్ డే నుంచి జిఎస్ ఎట్లా చదువుతారో ఎట్ ద సేమ్ టైం CSAT కూడా మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాల్సిందే. నెగ్లెక్ట్ చేయడానికి అస్సలు వీల్లేదు. ఎందుకంటే మీరు జిఎస్లో ఎంత మంచి స్కోర్ తెచ్చుకున్నా అని బై మిస్టేక్లో కానీ CSAT పేపర్ కానీ క్వాలిఫై అవ్వలేదు అంటే ఇట్ విల్ హర్ట్ యూ ఎ లాట్. అది చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే 66 మార్క్ అని మీకు తెలుసు, ఎట్లా ప్రాక్టీస్ చేయాలో తెలుసు, కాన్సెప్ట్స్ తెలుసు, జనరల్గా ఐడియా ఉంటుంది. బట్ స్టిల్ నీకు 66 మార్క్స్ రాలేదంటే దట్ ఈస్ డెఫినెట్లీ యువర్ ప్రాబ్లం. మీ ప్లానింగ్లో ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంటేనే అది జరుగుతుంది, ఎల్స్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో అందుకోసమే మనం చూద్దాం. ఓవర్ ద ఇయర్స్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వాస్ చేంజ్. ఇంత ముందుకు ఉండేది, సార్ ఇదేమన్నా రీసెంట్గా కండక్ట్ చేస్తున్నారా CSAT పేపర్, ఎందుకు సడన్గా అంటే ఇంత ముందు కూడా CSAT పేపర్ ఉందండి. బట్ ఎట్ దట్ టైమ్ వాట్ దే యూస్ టు గివ్ మీస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్. చెప్పినాను కదా, కొన్ని ఫార్ములాస్ నేర్చుకొని మీరు క్వాంట్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్ కొంచెం ప్రిపేర్ అయితే, కొంచెం స్మార్ట్గా ఉంటే మీరు ఈజీగా అప్పట్లో CSAT పేపర్ని క్లియర్ చేసేవాళ్ళు. అప్పట్లో ఇన్ ద సెన్స్ బిఫోర్ 2020, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ బిఫోర్ 2020. బట్ ఆఫ్టర్ 2020, పోస్ట్ 2020 మనకి ఏమైపోయిందంటే, ఇంకా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పోస్ట్ కరోనా మనకి పేపర్లో స్టాండర్డ్ పెరిగినది. ఓకే,
స్టాండర్డ్ పెరగడానికి రీజన్ స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎక్కువైనాయి ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్ములా. ఇంతకుముందు ఏముండే మనకి ఫార్ములా ఓరియంటెడ్ ఉండే. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఓరియంటెడ్ క్వశ్చన్స్ తగ్గిపోయినాయి. హార్డ్లీ మీ ఫార్ములా తెలిసే రాసి ఒక 2 to 3 క్వశ్చన్స్ మించి రావట్లేవు. స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. మీకు అంటే కాన్సెప్ట్ తెలిస్తేనే మార్క్ చేస్తారు, లేకపోతే లేదు. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. అండ్ ద లెంత్ ఆఫ్ ద క్వశ్చన్, అంటే చాలా లెంతీ క్వశ్చన్ వస్తుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ క్వశ్చన్ చదవడానికే చాలా టైం పడుతుంది. ఇంతకుముందుకు ఇంత లెంతీ క్వశ్చన్స్ వచ్చేవి కాదు. సో ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ చేంజెస్ జరుగుతున్నాయి సీసాట్ పేపర్లో, జరిగినాయి కూడా ఆల్రెడీ. సో పాస్ట్ 3 to 4 years మొన్న సీసాట్ పేపరే చూడండి, చాలామంది స్టూడెంట్స్ టఫ్ 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 అని అన్నారు. ద ఓన్లీ రీజన్ ఈజ్ బికాస్ ఆఫ్ దేర్ ప్లానింగ్. ఎందుకంటే ఇదేమి సడన్గా ఈ ఇయర్లో మనకి టఫ్నెస్ పెంచింది ఏం కాదు. లాస్ట్ 3-4 years నుంచి కూడా సీసాట్ పేపర్ డిఫికల్టీ అనేది స్లోగా పెంచుకుంటూ వస్తున్నాడు, ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు. లాస్ట్ 3-4 years నుంచి నీకు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు అని స్టిల్ ఒక ఐడియా ఉన్నాక కూడా నువ్వు ఒక స్ట్రాటజీ వేసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను క్లియర్ చేస్తాను అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఆల్రెడీ నీకు లాస్ట్ 3-4 times నుంచి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, టఫ్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా చేంజ్ అయింది. కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా ఈసారి మన ప్రిలిమ్స్కి వెళ్ళేటప్పుడు ఏం చేసి ఉండాలి, ప్రీ ప్లాన్డ్గా ప్రిపేర్ అయిపోయి ఓకే టఫ్గా వస్తుంది, నేను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అనేసి ఒక పర్ఫెక్ట్ పాత్లో వెళ్ళుంటే ఆబ్వియస్గా నీకు అట్లీస్ట్ ఆ పేపర్ మోడరేట్గా అనిపించేది. నువ్వు ఎట్లాంటి ప్లానింగ్ లేకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి సీసాట్ పేపర్ టఫ్ అంటే అది కాదండి. సరే ఫస్ట్ టైం ఏది 2021లో టఫ్ అన్నారు, వై బికాస్ అప్పటి వరకు ఈజీగా ఇచ్చి సడన్గా మోడ్ అనేది షిఫ్ట్ చేసినాడు కాబట్టి టఫ్ అయింది, ఓకే యాక్సెప్టెడ్. బట్ 2025లో కూడా స్టిల్ నువ్వు ఇంకా సీసాట్ టఫ్ అంటున్నావు అంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ నువ్వు అడాప్ట్ చేసుకోలేకపోయినావు, నువ్వు మోల్డ్ అవ్వలేకపోయినావు. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి నువ్వు అసలు ప్రాక్టీసే చేయట్లేదని అర్థం. ఎవరైతే ఇవే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినారో వాళ్ళకి అట్లీస్ట్ వర్స్ట్ కేసులో మోడరేట్గా అనిపిస్తుంది, సరే ఈజీగా అనిపించకపోయినా కానీ. ఓకే, సో దట్ మీన్స్ ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఎంత ప్లాన్డ్గా వెళ్తారో ఎగ్జామినేషన్ హాల్కి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందండి, లేకపోతే వేస్ట్. టఫ్నెస్ పెరిగిపోతున్నది సీసాట్ పేపర్లో, అట్లయిపోతున్నది. ఎస్, సీసాట్ పేపర్ టఫ్ చేసినారు, స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్డ్, యాక్సెప్టెడ్. నౌ వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ డ్యూటీ? అంతే బ్లేమ్ చేస్తూ కూర్చుంటామా? నో, వీ షుడ్ నాట్ డూ దట్. అకార్డింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ వీ షుడ్ అడాప్ట్ టు దోస్ క్వశ్చన్స్. అట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఆ లాస్ట్ మినిట్ హరీ అనేది పెట్టుకోకూడదు ఇంకా సీసాట్ విషయంలో. ఏది బిఫోర్ 2020 ఓకే, వాళ్ళు ఫిబ్రవరి నుంచి మార్చ్ నుంచి ప్రిపేర్ అయ్యి రాసినారు, క్లియర్ చేసినారు, ఓకే ఫైన్. బట్ లాస్ట్ 3-4 years నుంచి మాత్రం నేను ఫిబ్రవరి నుంచి చదువుతాను, మార్చ్ నుంచి చదువుతాను అని ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఫెయిల్ అయిపోయినారు. డెఫినెట్గా ఈరోజు June 1st or 2nd మీరు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు, ఎస్ జిఎస్ స్టార్ట్ చేస్తున్నారా, ప్యారలల్గా సీసాట్ కూడా స్టార్ట్ చేయండి. ప్లీజ్ ప్రిపేరింగ్ ఫర్ సీసాట్ everyone. Okay, now see here how to prepare this CSAT paper. See here students, I am telling it very clearly. Okay, you can have a glance on these quant concepts, okay fine, but don't keep on practicing only quant concepts. The major role is played by numbers and number system. The major role is played by this numbers and number system. అన్నిటికన్నా చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ఏది ప్లే చేస్తున్నా అంటే మనకి నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్. ఈ వీటిపైనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ మీరు చూడండి, మినిమం వర్స్ట్ కేసులో అయినా 15 questions అడుగుతున్నారు మనకి వీటిలో నుంచి. వర్స్ట్ కేసు నేను చెప్పేది, ఇవి కొన్నిసార్లు 22-23 questions కూడా అడిగినవి ఉన్నాయి. వర్స్ట్ కేసులో కూడా 15 questions అడుగుతున్నారు. ఆన్ అన్ యావరేజ్గా మనకి 20 questions అడుగుతున్నారు. సార్ ఏంటి నెంబర్ సిస్టమ్ స్పెషాలిటీ ఏం లేదండి. దిస్ ఈజ్ ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ టాపిక్. అంటే ఏంటంటే ఇందులో ఫార్ములాస్ తక్కువ ఉంటాయి, కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే కోప్రైమ్ ఒక పెద్ద స్టోరీ ఉంటుంది, కోప్రైమ్స్ వెనకాల వాటిపైన ఒక 200-300 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, ఓన్లీ నెంబర్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్, ఐ మీన్ నేషనల్ నెంబర్, ఇంటీజర్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా మనకి, వాటిపైన ప్లే చేయొచ్చు.
ఓకే. సో ఈ నెంబర్ సిస్టంలో ఏంటంటే ఒక బ్యూటీ, సో మీరు కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం మనం. దానిపైన వాళ్ళు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఎలా అయినా ఫ్రేమ్ చేయొచ్చు. అయితే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు, లేకపోతే కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. సో అందుకోసమే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ నెంబర్ సిస్టమ్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను రీడింగ్ కాంప్రహెన్షన్ అంత క్విక్గా చదివి ఇన్ టైంలో నేను ఎక్కువ ఆన్సర్స్ పెట్టలేకపోతున్నాను అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ మాత్రం డెఫినెట్గా గుర్తుంచుకోండి. మీరు ఈ సీసాట్ పేపర్ క్లియర్ చేయాలంటే మీరు క్వాంట్ అండ్ రీజనింగ్లో బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఓకే, దోస్ హూ ఫీల్ దట్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఓకే వాళ్ళకు ఓకే కొంచెమైనా వాళ్ళు ఏమంటే అందులో ఒక 20-28 క్వశ్చన్ 25 క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, మేము ఒక 10-15 అందులో పర్ఫెక్ట్గా మార్క్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఓకే హ్యాపీ. బట్ అట్లా కాకుండా సార్ నేను అన్ని క్వశ్చన్స్ విత్ మోర్ యాక్యురసీతో నేను అటెంప్ట్ చేయలేను, నేను ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫ్రమ్ నాన్ ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ దే విల్ రిలై ఆన్ దిస్ క్వాంట్ అండ్ రీజనింగ్. వాళ్ళు ఎక్కువగా మనకి క్వాంట్ అండ్ రీజనింగ్ పైనే ఆధారపడి ఉంటారండి. సో వాళ్ళు కంపల్సరీ చెప్తున్నాను ఈ నెంబర్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే మైన్యూట్ థింగ్స్ కూడా అంటే ఏమేమి నేర్చుకోవాలి మీరు ఇందులో రిమైండర్స్ నేర్చుకోవాలి. అసలు రిమైండర్ అంటే ఏంది, ఏమేమి రిమైండర్స్ వచ్చేటందుకు ఛాన్స్ ఉంటుంది. యూనిట్స్ డిజిట్స్ నేర్చుకోవాలి, అసలు ఆ యూనిట్స్ డిజిట్ అంటే ఏమి, ఎట్లా వచ్చినది, ఎవ్రీథింగ్. నెంబర్ ఆఫ్ జీరోస్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు అంతే కోప్రైమ్స్ మీద క్వశ్చన్స్ అసలు చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. అసలు ఈ కోప్రైమ్స్ అంటే ఏంది, ఆ క్వశ్చన్స్ ఏంటివి, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ఆ వాటి నెంబర్స్ పైన క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసినారు. ఓకే, ఈ కాన్సెప్ట్స్ ప్రతిదీ కూడా ఫ్యాక్టర్స్ అంటే ఏంది, అసలు ఫ్యాక్టర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి నేను, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఇట్లా ఈ నెంబర్ సిస్టంలో చాలా చిన్న టాపిక్స్ అరౌండ్ సమ్ 10 to 12 ఉంటాయండి. మనం ఆ ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అసలు ఏది కూడా స్కిప్ చేసేందుకు ఛాన్స్ ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్, కాన్సెప్ట్ నేర్చుకుంటాం, కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం అండ్ వీ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హియర్. అంటే ఇట్లానే అడుగుతారు అని అట్లా ఏం లేదండి. సో డెఫినెట్గా మనం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, అండ్ వీ షుడ్ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ సినేరియోకి ప్రిపేర్ అవ్వాలి. అట్లయితే ఒకవేళ మనకు కొంచెం బెటర్గా వచ్చిన ఈజీగా వస్తే మనకు ఆబ్వియస్గా హ్యాపీ కదా, ఇంకా ఈజీగా మనం క్లియర్ చేస్తాం ఈ పేపర్ని. ఓకే, సో నెక్స్ట్ రీజనింగ్ ఉంటుందండి. రీజనింగ్ దే విల్ ఆస్క్ సమ్ 10 to 12 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ రీజనింగ్, 10 to 15 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ రీజనింగ్. అంటే అందులో ఆ రీజనింగ్లోనే మనం సిరీస్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కోడింగ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి ఉంటాయి కదా, డైస్, క్యూబ్స్, ఇవన్నీ కూడా మనకి పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్. అయితే ఈ రీజనింగ్లో ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇవి కొంచెం లెందీ, ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో అవిటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దోస్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్. సో you should score a minimum of some 8 to 9 from this reasoning. Out of this 15 questions, you should score at least 10. How much it became 10 plus 9 to 9? 10 plus 10, 9. మనకి ఇంకా క్వాంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. నేను చెప్పేది ఇవి మినిమం కేసెస్. ఇంకా క్వాంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. క్వాంట్ నుంచి మనకి మొత్తం క్వాంట్ నుంచి ఒక 15 to 20 క్వశ్చన్స్ అడిగేటందుకు ఛాన్స్ ఉంటుంది. 15 to 20 క్వశ్చన్స్ అడిగేటందుకు ఛాన్స్. ఈ 15 to 20లో నువ్వు ఒక మినిమం 15 క్వశ్చన్స్, 15 plus 10 to 12, ఇవి ఒక 27, ఇవి ఒక 8 to 9. సో నువ్వు మినిమంగా వీటిలలో మినిమం చెప్పేది నేను, ఇందులో నుంచే నువ్వు ఒక 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సింది ఉంటుంది. యూ షుడ్ అటెంప్ట్ ఏ మినిమమ్ ఆఫ్ 35 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఏరియా ఓన్లీ. అది ఏంది, విత్ 100% యాక్యురసీ. మనం 100% అనుకుంటే అది ఖచ్చితంగా 90% పడిపోతుంది. ఓకే, సో ఇట్లా మీరు ఒక స్ట్రాటజీ అనేది వేసుకోండి. అండ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే, లాస్ట్ మినిట్ హరీలాగా పెట్టుకోకండి. ఫస్ట్ డే నుంచి డైలీ అట్లీస్ట్ స్పెండ్ ½ an hour ఆఫ్ టైం. ఒక ½ an hour స్పెండ్ చేయండి, ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ ½ an hour అండ్ ట్రై టు ప్రాక్టీస్ సమ్ 3 to 4 క్వశ్చన్స్. దట్ ఈస్ ఎనఫ్. 3 to 4 పర్ఫెక్ట్ యూపీఎస్సీ సీసాట్ స్టాండర్డ్ క్వశ్చన్స్, నాట్ ఎనీ ర్యాండమ్ క్వశ్చన్స్. యూపీఎస్సీ సీసాట్ స్టాండర్డ్లో ఉండే క్వశ్చన్స్ని ఒక 3 to 4 డైలీ ప్రాక్టీస్ చేయండి. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ వన్? నేను చెప్పాను కదా ఇంతకు ముందుకే,
everyone can solve the questions if they give you time for 3 hours or 4 hours. But here we don't have that much of time. We have hardly some 1.5 hour of time. Assume take only half an hour was given for reading comprehension, 1.5 hour was given for quant and reasoning. Okay, assume in that manner for time being. Okay, now in this 1.5 hour time itself you should solve these questions. That means time is very important for us. And one more thing, while practicing itself, we should make an assessment. See, most of the students will make the assessment that by reading the question, whether I can solve the question or will not solve the question. Instead of that assessment, the next important assessment which we should make here is, we should make an assessment that how much time it will take for you to solve that question. You should be able to understand that how much time you will be able to solve that question. In what time? In what time? You should make that assessment. That assessment is very important for the CSAT. Why? Because in CSAT paper, there will be some questions, okay, which will take almost half an hour of time in the examination hall. If you keep on solving, in the examination hall, it will take half an hour of time. You should be very smart in skipping those questions. మీరు అట్లాంటి క్వశ్చన్ని స్కిప్ చేయాలి. సో అందుకోసమే అంటున్నాను, మీరు క్వశ్చన్ చదవగానే ఆన్సర్ వస్తుందా రాదా అనేది సెకండరీ, కానీ అంతకన్నా ముందు అట్లాంటి క్వశ్చన్స్ మనం కొన్ని చేసి ఉంటే, అరే ఈ క్వశ్చన్ ఎక్కువ టైం పడుతుంది, ఈ క్వశ్చన్ తక్కువ టైంలో అయిపోతుంది, ఈ అసెస్మెంట్ తెలియాలండి. ఆన్సర్ వస్తుందా రాదా అసెస్మెంట్ పక్కకి వెళ్ళిపోండి, ఇంకా అది అవసరమే లేదు మనకి. ఇప్పుడు రావాల్సింది, ఇప్పుడున్న ఈ కరెంట్ సినేరియోలో CSAT పేపర్ క్లియర్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే మాత్రం మనకు కావాల్సిన అసెస్మెంట్ ఏంటంటే, అసలు ఆ క్వశ్చన్కి ఎంత టైంలో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, అది తెలిసి ఉండాలి. అది తెలిస్తే ఆటోమేటిక్గా మీకు CSAT పేపర్ అనేది క్లియర్ అవుతుంది. అది తెలియాలంటే ఏంది, మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చేసి ఉండాలి. అందుకోసమే చెప్తున్నాను. సో ఎప్పుడు ఆ టైం తగ్గుతుంది చెప్పండి, అంటే ఎంత టైంలో మీరు రెగ్యులర్గా 3 to 4 క్వశ్చన్స్ UPSC CSAT స్టాండర్డ్ క్వశ్చన్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు మనకి ఆ టైం కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా టైం కన్జంప్షన్ తగ్గిపోయినాగానే మనలో యాక్యురసీ కూడా పెరిగిపోతుందండి. ఓకే, సో స్లోగా టైం కన్జంప్షన్ తక్కువైపోయింది అనుకో, నువ్వేం చేస్తావు, అప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేందుకు స్కోప్ పెరుగుతుంది. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్గా నీ స్టాండర్డ్ ఆఫ్ CSAT పేపర్, CSAT సబ్జెక్ట్ కూడా పెరిగిపోతుంది. సో ఈజీగా క్లియర్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, CSAT పేపర్ రైట్ ఫ్రమ్ ఫస్ట్ డే నుంచే మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి, డైలీ హాఫ్ అన్ అవర్ CSATకి నేను ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది మెయింటైన్ అవ్వాలి అంటే, సస్టైన్ అవ్వాలి అంటే డెఫినెట్గా అది మీరు ఫస్ట్ డే నుంచి ప్రిపేర్ అయితేనే ఉంటుంది. ఏదో సడన్గా లాస్ట్ మూమెంట్లో ప్రిపేర్ అవుతాను, చెప్పాను కదా నేను ఆల్రెడీ SSCకి ప్రిపేర్ అయ్యాను, బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాను, లేకపోతే స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యానంటే లేదు. అది కంప్లీట్గా డిఫరెంట్. అది క్వాంట్ అండ్ రీజనింగే, ఇది క్వాంట్ అండ్ రీజనింగే అంటారు, కానీ అక్కడ వే ఆఫ్ క్వశ్చన్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ CSAT ఆర్ డిఫరెంట్. మీరే చూడండి ఒకసారి, ఏదైనా ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్ తీసుకోండి, మన CSAT పేపర్ తీసుకోండి, ఆ క్వశ్చన్స్ చదవండి. అవి హార్డ్లీ క్వశ్చన్ లెంత్, దాంట్లో పెద్ద క్వశ్చన్ అంటే ఎంతండి, ఒక 3-4 లైన్స్ ఉంటే అదే పెద్ద క్వశ్చన్. బట్ మనకి మినిమం 3-4 లైన్స్ ఉంటాయి మన క్వశ్చన్స్లో మినిమం. ఇంకా అసలు చెప్పాలంటే కొన్ని క్వశ్చన్స్ 7 to 8 లైన్స్ కూడా ఉంటాయి, ఒక పేజ్ మొత్తం కూడా ఆక్యుపై చేస్తాయి కొన్ని క్వశ్చన్స్. సో అది డిఫరెన్స్. ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవాలి, అంత లెంతీ క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి, ఆన్ పేపర్ పెట్టి మీరు సాల్వ్ చేయాలి, ఇంత ప్రాసెస్ ఉంటుంది. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టు మెయింటైన్ దట్ టైమ్, డెఫినెట్లీ యూ షుడ్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్రమ్ ఫస్ట్ డే. అండ్ యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఇట్ యాజ్ quant and reasoning, my suggestion is learn it as numbers and number systems, quant and reasoning. Make it into 3 parts. 3 partsగా డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. అట్లయితేనే మనకి అది వర్కౌట్ అవుతుంది. నెంబర్స్ అండ్ నెంబర్ సిస్టమ్, అది కంప్లీట్గా ఒక ఏమంటారు, ఒక బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేయండి. క్వాంట్ ఒక కాన్సెప్ట్ అనుకోండి, రీజనింగ్ అనుకోండి, 3 parts అయిపోయినది పేపర్. ఓకే, అందుకోసమే నెంబర్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు కూడా నెంబర్ సిస్టమ్, క్వాంట్ అండ్ దెన్ రీజనింగ్, ఈ 3 ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు నెంబర్ సిస్టమ్ని కూడా క్వాంట్లో పడేసి క్వాంట్లో టైంలోనే నెంబర్ సిస్టమ్ కూడా సాల్వ్ చేయాలి, ఇట్లాంటిది పెట్టుకోకండి. నెంబర్ సిస్టమ్ ఒకటి అనుకోండి, క్వాంట్ ఒకటి అనుకోండి, రీజనింగ్ ఒకటి అనుకోండి. బేస్డ్ ఆన్ దట్ యూ పీపుల్ ప్రాక్టీస్, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా పేపర్ క్లియర్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ ఇయర్ వన్స్ అగైన్ మళ్ళీ సేమ్ రీజన్, ఐ మీన్ ఈ సీసాట్ పేపర్ టఫ్ వచ్చింది అనేది ఉండకూడదు. వై, వాట్ ఈస్ ద రీజన్? ఆల్రెడీ 3-4 ఇయర్స్ నుంచి టఫ్ ఇస్తున్నాడు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయండి వస్తే నీకు టఫ్. ఆల్రెడీ నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంటే క్వశ్చన్ పేపర్ ఇట్లానే ఇస్తున్నాడు, ఈ స్టాండర్డ్లోనే ఇస్తున్నాడు అన్న ఒక ఐడియా ఉన్నప్పుడు స్టిల్ నువ్వు ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వకుండా ఈ సీసాట్ పేపర్ టఫ్ ఇస్తున్నాడంటే డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? నో, ఇట్ విల్ నాట్ మేక్ ఎనీ సెన్స్. అది నీ ప్రిపరేషన్లో ప్రాబ్లం. దెర్ ఈస్ ఎ ఫాల్ట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. సో డెఫినెట్లీ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, యూ విల్ ఈజీలీ క్లియర్ ఇట్. లేదు నేను మళ్ళీ యాజ్ యూజువల్గా జిఎస్ రాదు సార్, నాకు జిఎస్, కొంతమంది ఉంటారు జిఎస్ 3 to 4 times రివిజన్ అని చేస్తారు, సీసాట్ని అసలు పట్టించుకోరు. ఓకే, జిఎస్లో 110 వచ్చినాయి, సీసాట్లో 50 వచ్చింది, వాట్ ఈస్ ద యూస్? దెర్ ఈస్ నో యూస్. సో యూ షుడ్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ద సీసాట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టూడెంట్స్. Okay, so please practice more and more questions from the CSAT. Okay, that's it. Thank you very much. We will start our regular sessions very soon. Okay, as I have told you, we will prepare with a strategy, what topics we will discuss first, next and so on, is to clear the CSAT paper without any difficulty. Why? Because we know our target, that is 66 mark. That means we need to mark around 40 to 45 questions perfectly. Okay, keeping that thing in our mind, we will practice accordingly and then we can easily clear this CSAT paper. Okay, thank you very much అండి. మనం త్వరలో స్టార్ట్ చేస్తాం, అప్పుడు CSAT ఒక స్ట్రాటజీతో వెళ్దాం, ఏది ముందు చదవాలి, ఏది ఎలా చదవాలి, ఏ కాన్సెప్ట్లో ఎట్లా అనాలిసిస్ చేయాలి అనేసి దాని ప్రకారం మనం ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.